ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లల్లో అంటే ఫోకస్ కానివ్వండి, కాన్సన్ట్రేషన్ లెవెల్ కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. ప్రతి సెకండ్లోనూ ఏదైనా అబ్జర్వ్ చేసి చూస్తే మనం కీన్ అబ్జర్వేషన్ తోటి చూస్తే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. అవును సార్. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు అలా అవుతాయి, ఆ లక్షణాలని మనం ఎలా గుర్తించాలి? ఎస్ సార్. అయితే దీనికి గల కారణం ఏంటంటే ఫస్ట్ కొంతమంది విద్యార్థులు చాలా డల్గా తయారవుతారు. దానివల్ల వాళ్ళు ఏ పని చేసినా ఫోకస్గా ఉండరు. ఇంకా కొంతమంది ఉంటారు హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రతి దాంట్లో కూడా చురుకుగా పాల్గొంటుంటారు. అయితే చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్కి తీసుకొస్తుంటారు, మా వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉన్నాడని. కొంతమంది హాస్పిటల్ తీసుకెళ్తుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది ఒక వ్యాధి కాదు, ఒక రుగ్మత అంతే. అంటే జస్ట్ ఒక డిజార్డర్ అంతే, అది వ్యాధి కాదు. దాన్ని మనం చిన్నతనంలో గుర్తించి దాని పరంగా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయిస్తుంటే ఆటోమేటిక్గా అది హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది తగ్గించవచ్చు. వాళ్ళ పనిలో ఫోకస్గా ఉండేటట్టుగా చేయొచ్చు అనమాట. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే తల్లి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఒకవేళ అలవాటు ఉంటే ఆ అలవాట్ల వల్ల పిల్లలకి పుట్టిన తర్వాత ఈ హైపర్ యాక్టివ్ డిజార్డర్ కానీ లేకుంటే డల్గా ఉండడం కానీ ఏ క్వాలిటీ అయినా రావచ్చు. సో మెయిన్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రతి తల్లి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్కి ఉన్నటువంటి ఈ అలవాట్ల వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత. సో దానివల్ల వాళ్ళు డల్గా తయారవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూరోబయాలజికల్ ఫ్యాక్టర్స్ అండ్ న్యూరోకెమికల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. ప్రసవ సమయంలో ఎలాంటి గాయాలు కాకుండా వాళ్ళు రైట్గా జన్మించినట్లయితే ఎలాంటి డిజార్డర్ ఉండదు. కానీ పుట్టుక సమయంలో ఏదైనా ప్రమాదాలు జరిగితే కూడా ఇలాంటి లక్షణాల్లో ఏదో ఒకటి వచ్చి అంటే వాళ్ళు హైపర్ యాక్టివ్గా కానీ లేకుంటే డల్గా ఉండడం కానీ మూడీగా ఉండడం కానీ అలాంటి అవకాశాలు వస్తాయి. ఇంకొకటి చాలామంది పిల్లలకి అంటే వాళ్ళకి శ్రద్ధ ఆసక్తి లేకపోవడానికి మన బాడీలో అంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది కదా సార్. ఆ డోపమైన్ రిలీజ్ అయినప్పుడు కొంతమందిలో చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే వాళ్ళ ఫీల్ని బట్టి ఆ రసాయనం రిలీజ్ అవుతుంది. కొంతమందిలో చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఎవరి లోపలైతే ఈ డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో ఈ కెమికల్ వాళ్ళు హైపర్ యాక్టివ్గా తయారవుతారు. ఎవరికైతే ఈ డోపమైన్ తక్కువ రిలీజ్ అవుతుందో వీళ్ళు లో క్వాలిటీ, అంటే అసలు వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలనుకున్న అంటే వాళ్ళు ఏదైతే అటెన్షన్గా చేయాలి అనుకున్న పని ఉంటుంది కదా ఆ పని కూడా సరిగ్గా చేయలేకపోతారు. కాబట్టి పేరెంట్ జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తూ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారనే దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ఈ కారణాల వల్లనే వాళ్ళు అలాంటి అంటే ఉంటే మూడిగానో లేదనుకుంటే ఇంకా హైపర్ యాక్టివ్గానో ఉంటారనమాట. ఓకే. అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు డల్గా ఉన్నా వాళ్ళ లోపల యాక్టివ్గా ఉన్నా వాళ్ళ లోపల ఈ డోపమైన్ అనేది చాలా కారణం అవుతుంది అనమాట. కాబట్టి పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తూ ఉండాలి అనేది చాలా మ్యాటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ హైపర్ యాక్టివ్ ఉన్నారో వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు స్కూల్లో వెళ్ళినప్పుడు స్కూల్లో హోంవర్క్ ఇచ్చినా లేదంటే ఏదైనా టాస్క్ ఇచ్చినా కూడా 100%గా వారు చేయలేరు. అంటే ఒక 5 minutes క్లాస్లో కూర్చుంటే రిమైనింగ్ అంతా కూడా వాళ్ళు ఈజీగా డిస్టర్బ్ అయిపోతుంటారు. ఈజీగా డిస్ట్రాక్షన్ అంటే పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడము లేదనుకుంటే క్లాస్ నుంచి వెంటనే టీచర్ని అడిగి బయటికి వెళ్ళిపోవడము ఇలాంటి క్వాలిటీస్ గురవుతుంటారు. ఇంకొకటి వాళ్ళకి ఏ హోంవర్క్ ఇచ్చినా కూడా 100%గా చేయలేరు. అలాగని ఇంట్లో ఏదైనా పని అప్పగిస్తే కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఓవర్గా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు నడవాల్సిన ప్లేస్లో పరిగెత్తడం అంటే పేరెంట్స్ ఇంకొక దగ్గర మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం ఇలాంటి క్వాలిటీస్ చేస్తుంటారు. అది ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ దీనికి రీజన్ కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు. ఈ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళు ఎక్స్ట్రావర్ట్ పనులు చేయడానికి అనుకూలంగా ఉన్నారా లేకుంటే ఇంట్రోవర్ట్స్ పనులు చేయడానికి అనుకూలంగా ఉన్నారా ప్రతి పేరెంట్ కూడా గుర్తించాలన్నమాట. అంటే దీనికి రీజన్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రావర్ట్ అంటే వాడు ఈజీగా బయటికి వెళ్ళడానికి అంటే సమాజంలో ఏమేమి విషయాలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో వాళ్ళు బయటికి వెళ్ళి పనులు మాత్రమే 100%గా చేస్తారు. సో పిల్లలు కూడా హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉంటే భయపడకుండా వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ అందించాలి దాని మీద ఫోకస్ చేసి పిల్లలకి అలాంటి యాక్టివిటీస్ అందిస్తే సరిపోతుంది. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనికి కూడా మీరు భయపడకుండా హైపర్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఫస్ట్ చేయాల్సింది పొగడత. అంటే ప్రతి పనిలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విద్యార్థి ఒకరోజు హోంవర్క్ చేయలేదు, ఇంకొకటి వీళ్ళకి ఏదైనా వర్క్ అప్పగిప్పేటప్పుడు అంటే ఏదైనా వీళ్ళకి చెప్పేటప్పుడు క్వశ్చన్గా రేస్ చేసినప్పుడు గట్టిగా చెప్పడం మాత్రం చేస్తే వీళ్ళు చేయరు. అంటే అరే నీకు హోంవర్క్ చేయమని చెప్పినా కదా చేయొచ్చు కదా చేయను, నీకు బయటికి వెళ్ళి అది తీసుకురమ్మని చెప్పినా కదా తేను, ఇలాంటివి ఉంటాయి. అంటే మనం వాళ్ళకి ర్యాష్గా ఎప్పుడైతే వాళ్ళతో మనం బిహేవ్ చేస్తుంటామో వాళ్ళు ఆపోజిట్ ఆన్సర్సే ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎంత ప్రేమపూర్వకంగా ఉంటే అంత బాగా పనులు చేస్తారు. అదొక వ్యాధ లక్షణమా లేదంటే ప్రవర్తన సార్? అదొక రుగ్మత సార్, అంటే ఒక డిసీజ్ అది అంతే. అది వ్యాధి కాదు అంటే డిజార్డర్ అంతే. డిజార్డర్
అంటే దాన్ని మనము చిన్న చిన్నగా గుర్తిస్తే ఆటోమేటిక్గా దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది స్థాయి మించి ఉన్నట్లయితే అప్పుడు సైకాలజిస్ట్ అవసరం పడుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. కానీ అనవసరంగా బయట వీటికి మందులు ఇచ్చి ఈ పిల్లల్ని చాలా ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రతి పేరెంట్ కూడా జాగ్రత్తగా ఉండాలి. నాకు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందే, మీ పిల్లలు అంటే టీనేజ్లో కూడా కొన్ని బిహేవియర్స్ మనం చూస్తూ ఉంటాము. ఆ బిహేవియర్ కూడా ఎలా ఉంటుందని అంటే, మనకు తెలియకుండానే పిల్లలు మన మీద అసహ్యం పెంచుకోవటము, మనకి అగైనిస్ట్గా చేయటము, దాంతోపాటు మనం ఏది చెప్పినా కూడా వినిపించుకోకుండా మీకేం తెలుసులే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి, అంటే ఒక్కొక్క నెగటివ్ సిమ్టమ్ తోటి మాట్లాడటము. సో ఇవన్నీ ఒక డిజార్డర్కి కారణం. అది చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తూ ఉందనుకోండి, టీనేజ్కి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది, అది చాలా ఎక్కువ, అసలు మీరు దాన్ని బేర్ చేయలేరు. సో ఆ టైంలో మాత్రం మీరు మన వంశీ గారు లాంటి వాళ్ళకి అప్రోచ్ అయితే మంచిదే. అవును సార్. ప్రతి పేరెంట్ స్టార్టింగ్ స్టేజ్లోనే పిల్లలు ఒక ADHD ఉందని తెలిస్తే వెంటనే నిదానంగా వాళ్ళ యాక్టివిటీస్ ద్వారానే ఈజీగా వాళ్ళని మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ దాన్ని పట్టించుకోకుండా ఉంటేనే ఇందాక మీరు చెప్పినట్టు అది ప్రమాదంగా తయారవుతుంది తర్వాత కూడా. కాబట్టి యాక్చువల్గా ఇది ADHD అంటే హైపర్ యాక్టివ్ ఉండడం అనేది ఇది ఒక, అంటే మనం చెప్పాం కదా సార్, ఒక డిజార్డర్ అని. మంచి అలవాటు కాదు అని అయితే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు హెన్రీ ఫోర్డ్కి కూడా ADHD ఉంది, బిల్ గేట్స్కి కూడా ADHD ఉంది, లియోనార్డో డావిన్సీకి కూడా ADHD ఉంది. అంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులకు కూడా ఈ ADHD ప్రాబ్లం ఉంది. ఫహద్ ఫాజిల్ ఉన్నారు కదా, మన పుష్ప సినిమా విలన్, సో అతనికి కూడా ADHD ఉంది. అంటే ఈ మధ్య రీసెంట్గానే ఆ న్యూస్ వచ్చింది, ఆయనే అంగీకరించడం కూడా జరిగిందనమాట. నాకు ఇది ఉంది అనేటువంటి విషయం నేను కొన్ని క్లినికల్ సిమ్టమ్స్ ద్వారా నాకు అర్థమైందని చెప్పేసి చెప్పారు. అవును సార్, అదే అంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా, అంటే హెన్రీ ఫోర్డ్కి ఉంది, బిల్ గేట్స్కి ఉంది, లియోనార్డో డావిన్సీ, ఇలాంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ADHD ఉంది. ఇది ప్రమాదం కాదు, ఇది ఒక వ్యాధి కూడా కాదు, ఇది ఒక డిజార్డర్. అయితే చాలామంది ఇది ఒక ప్రాబ్లం మాకు ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే, అలాంటి లక్షణాలు ఉన్న పిల్లలకు ఎలాంటి విద్య నేర్పించాలి, ఎలాంటి స్ట్రాటజీస్ వాళ్ళకి నేర్పించాలి, ఎలాంటి వేలో ఆ పిల్లల్ని సెట్ చేయాలి అనే విషయం తెలియక అదొక ప్రాబ్లం లాగా ఫేస్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అంటే వాళ్ళ జోనర్లో వాళ్ళు ఎంచకుండా అవును సార్ అదర్ యాక్టివిటీస్లో వాళ్ళకి తెలియకుండానే కోప్పట్టడం, చిరాకు పట్టడం, ద్వేషం పెంచుకోవడం, ఫోకస్ లేకుండా ఉండటం, కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోవడం జరుగుతుంది. అవును సార్, ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రావర్ట్స్కి ఇంట్రావర్ట్ పనులు ఇచ్చి అప్పచెప్పి కూర్చోబెట్టడం అనమాట. అంటే వాడికి బయటికి వెళ్ళాలి, సమాజంలో వెళ్ళాలి అనే విషయాలు ఆయన చాలా ఫోకస్ చేస్తాడు, ఎందుకంటే ఎక్స్ట్రావర్ట్ కాబట్టి. ఇంట్రావర్ట్ అంటే మోడీగా ఉండడం, ఇంట్లో ఉండడం, ఇండోర్ గేమ్స్ ఆడడం, ఇట్లాంటి వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఎక్స్ట్రావర్ట్గా ఉంటారని అనుకుంటున్నారో వాళ్ళని ఆ రంగంలో పంపించాలి. ఆ రంగంలో పంపిస్తే వాళ్ళకు గ్రేట్ లీడర్ గానో, లేకుంటే సోషల్ వర్కర్ గానో, లేకుంటే ఇంకా ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగానో, అంటే పొలిటికల్ లీడర్ గానో, ఏదో ఒక గొప్ప స్థాయిలో ఎక్స్ట్రావర్ట్గా తనని పంపిస్తే, అలాంటి స్ట్రాటజీ వైపు పంపిస్తే అది సక్సెస్ అవుతాడు. అలాంటి ADHD ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లోనే కూర్చో, ఈ ఆఫీస్ వర్కే చేయి, ఇక్కడ కూర్చొని చేయి, ఇలాంటి పనులు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చేసే పనులు పేరెంట్స్ తట్టుకోలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, మీ ADHD ఉంటే వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీస్ చెప్పాలి, ఎలాంటి లక్షణాల ద్వారా చెప్పాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ మెథడ్ వాళ్ళకి అందించాలనేది ప్రతి ఒక్క పేరెంట్కి కూడా తెలుసుకుంటే వాళ్ళు ADHD ఉందని కాదు, ఆ ADHD ఉన్నదాన్ని రైట్ స్ట్రాటజీలో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు అదే రంగంలో సక్సెస్ అయ్యేటట్టుగా మీరు ఒక రూట్ చూపించిన వాళ్ళు అవుతారు. ఇంట్రోవర్ట్స్లో అది ఉండదా సార్? అదే ADHD అనేది కనిపిస్తాం మనకి? ఉంటుంది సార్. ఇంట్రావర్ట్స్లో సైలెంట్ ADHD ఉంటుంది అనమాట. అంటే ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే కవల పిల్లల్లో, అలాగే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి ఆ చైల్డ్లో చూడొచ్చు. అయితే వీళ్ళు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏదైనా వర్క్ చేస్తే ఒకటే వర్క్ మీద ఫుల్ ఫోకస్గా పెడతారు సార్. అంటే హైపర్ ఫోకస్ అంటాం కదా, డీప్ వర్క్ హైపర్ ఫోకస్ అంటాం కదా, అలాంటి ఫోకస్ పెట్టి వాళ్ళు చేసే ఆ వర్క్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ రంగంలో ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళు సింగిల్ పేరెంట్ కానీ కవలలో కానీ మనం ఈ లక్షణాలను ఎక్కువ చూడొచ్చు. వాళ్ళ సక్సెస్ ఎలా ఉంటుందంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే వాళ్ళు సైలెంట్గానే ఉండి అద్భుతాలు క్రియేట్ చేస్తారు సార్. అంటే ఎవరు చెప్పినా వినరు, వీళ్ళు ఎవరు చెప్పినా వినరు. అంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయ్యే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా వాళ్ళు ఆ రంగంలో సక్సెస్ సాధించే వరకు కూడా అలాగే కృషి చేస్తూ ఉంటారు సార్. ఎలా సార్ అంటే వీళ్ళని హ్యాండిల్ చేయాలి అని అంటే ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? ఎస్ సార్, వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా, అంటే వీళ్ళకి ఒక రైట్ స్ట్రాటజీ ఇవ్వాలి. అంటే వాళ్ళకంటూ వాళ్ళు చేసే పనులకు ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం లాంటిది, వీళ్ళ దగ్గర ప్రేమగా ఉండడం, అలాగే వీళ్ళకు ఏ పని చెప్పినా కూడా ప్రేమపూర్వక, వాళ్ళు చిన్న పని చేసినా కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహించాలి. ఈవెన్ అది నోట్బుక్ కావచ్చు, పెన్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ప్రోత్సహిస్తే వాళ్ళు నెక్స్ట్ డే ఇంకా అద్భుతంగా వర్క్ చేస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ADHD ఉన్న వాళ్ళకి అసలు ప్రాబ్లం, అంటే పేరెంట్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ADHD పిల్లలకి ఒకటే వర్క్ని రొటీన్గా చేయడం అనేది అసలే ఇష్టం ఉండదు.
వాళ్ళు అక్కడ ఉండలేరు, కూర్చోలేరు. సో వీళ్ళ కోసమే మనం ఏం చేస్తాం అంటే చాలామంది పేరెంట్స్ ఎదుర్కొన్న సమస్య ఇది కాబట్టి వీళ్ళకి రొటీన్గా ఇవ్వకుండా మన క్లాస్ అంటే 28th రోజు జరగబోయే క్లాస్ ఏదైతే ఉందో వీళ్ళకంటూ కొన్ని స్పెషల్ స్ట్రాటజీస్ని అంటే అందరికీ ఒకటే పద్ధతిలో చెప్తే అర్థం కాదు, లెసన్ అయినా సరే సబ్జెక్ట్ అయినా సరే. కాబట్టి వాళ్ళకు ఎలాంటి స్ట్రాటజీస్ ఇవ్వాలి, ఎలాంటి మెథడ్స్లో నేర్పించాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ హైపర్ యాక్టివ్ ద్వారా మన మెథడ్స్ నేర్పించి వాళ్ళ ద్వారానే రికార్డ్స్ క్రియేట్ చేసేటట్టుగా మన క్లాసెస్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతాయి సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ సార్, స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేస్తే మా టీం మీకు మిగతా డీటెయిల్స్ అందిస్తుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఒకవేళ మీ పిల్లల్లో అలాంటి లక్షణాలు అంటే కంప్లీట్గా డల్గా కూర్చుంటున్నారు, లేదనుకుంటే హైపర్ యాక్టివ్ ద్వారా ఏ దాని మీద కూడా కరెక్ట్గా ఫోకస్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అన్న వాళ్ళకి 28th జరగబోయే క్లాస్ ఏదైతే ఉందో అది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఆ క్లాస్లో నేను నేర్పించే టెక్నిక్స్ ద్వారా వాళ్ళు ఆల్వేస్ బిజీగా ఉంటారు. బై ద వే రొటీన్గా ఉండదు, క్రియేటివ్గా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళని బెస్ట్ వేలో మనం ఇంతకుముందు చెప్పాం కదా, గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా ADHD ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళు రైట్ స్ట్రాటజీలో యూజ్ చేసుకొని గొప్ప వాళ్ళు అయ్యారు. సో మీరు కూడా అదొక వ్యాధిగా ఫీల్ అవ్వకండి, దాన్ని ఈజీగా తీసేయచ్చు. కాబట్టి మీరు గుర్తించి మీ పిల్లలకి ఇలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళని కూడా ఒక రైట్ స్ట్రాటజీలో రైట్ మెథడ్లో వాళ్ళని సెట్ చేసిన వాళ్ళు అవుతారు. June 28th నుంచి క్లాసెస్ స్టార్ట్. అవును సార్, June 28th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. June 28th నుంచి జరిగేటువంటి వంశీ గారి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. పిల్లల్లో ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఫోకస్డ్గా లేడు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటున్నాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నాడు, ప్రతి దానికి కోప్పడుతున్నాడు, చిరాకు వచ్చేస్తుంది, చదవట్లేదు, రాయట్లేదు, ఏది చెప్పినా వినట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఒక పర్టికులర్ థెరపీ తోటి మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 28th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1-on-1 సెషన్లో పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు వంశీ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటాయి, డైరెక్ట్ క్లాసెస్ ఉంటాయి. మీరు హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోనే జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఎవ్రీ సండే జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీ టైం మీకు కావాలి అనుకుంటే కూడా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీరు క్లాసెస్కి రావచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.